ఉన్నారు. అది మీకోసం కదా సార్, నా కోసం. నేను కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవడం కోసం. భయపెడుతున్నారేమో అని. లేదు సార్, మిమ్మల్ని భయపెడితే ఎలా సార్, మీతో చాలా పనులు ఉంటాయి మాకు. సరే, అంటే మీరు ఇప్పుడే చెప్పారు పూర్వం నోస్టాల్జియా కొంచెం ముందుగా రిలీజ్ చేసేవాళ్ళు, 15 రోజులు పాటు దాన్ని మాట్లాడుకునేవాళ్ళు అని చెప్పేసి. బట్ దీని వెనకాల ఈ డిఫరెంట్ మూవీ అంటే డిఫరెంట్ అని పదం అంటే ఇన్ ద సెన్స్ మీరు చేసే మూవీల్లో డిఫరెంట్ మూవీకి జనాల్ని ప్రిపేర్ చేయడం కోసమని అని కూడా అనుకోవచ్చా? అర్థం కాలేదు సార్. ఈ ట్రైలర్ ఇంత ముందుగా వదలడం కానీ సెన్సార్ ఇంత ముందుగా ఇదంతా కూడా జనాల్ని ఈ సినిమా పట్ల ప్రిపేర్ చేయడానికి కూడా అనుకోవచ్చా? నో, యాక్చువల్లీ ద మోస్ట్ ప్రిపేర్ చేయడానికి ఏం కాదు సార్. ఎందుకంటే యాక్చువల్లీ ద మోస్ట్ వైలెంట్ షాట్ ఆఫ్ ద టీజర్ అండ్ ట్రైలర్ రెండు కలిపి చూసుకుంటే టీజర్లో పడిపోయింది మోస్ట్ వైలెంట్ షాట్. సో అదే ప్రిపేర్ చేసేసింది. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఎక్సైట్మెంట్ పెంచడానికి. అంటే ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే ఇప్పుడు రీసెంట్గా వైలెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వైలెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ వైలెన్స్ అని డౌట్లు వస్తున్నాయి. ముందు ఆ డౌట్ క్లారిఫై చేసేయాలి. ట్రైలర్లో ఫస్ట్ షాట్ అందుకే వేసినట్టున్నారు. ఏది నో, అంత ఆ షాట్ గురించి స్పెషల్గా ఆలోచించలేదు. కానీ మన సినిమా తాలూకు ట్రైలర్ పడిందంటే ఇది ఎంత కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఎంత సాలిడ్ స్ట్రాంగ్ స్క్రిప్ట్ ఉంది అన్నది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ ఊహాగానాలు ఇది అదై ఉండొచ్చా, అది ఇదై ఉండొచ్చా, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ ఉండవు. అండ్ జనరల్గా ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. అండ్ ఇన్ని రోజుల ముందు చేయడం వల్ల ఏంటంటే డెఫినెట్గా ఆ టాపిక్ రోజు రోజుకి మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఇట్ యాడ్ టు ద ఫిల్మ్స్ బజ్ అని అనిపించింది. అండ్ మాకున్న స్ట్రాంగ్ కంటెంట్ మీద నమ్మకం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ జస్ట్ కంటెంట్ అంటే చాలా థియేట్రికల్ కంటెంట్ అది. అంటే ఇట్స్ జస్ట్ నాట్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బ్యూటిఫుల్గా రాశారనో రైటింగ్ అనో ఇంకోటనో కాదు. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఒక గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం తీసిన సినిమా. సో మీకు ఆ ఐడియా వచ్చేసిందంటే ఆ ఎక్సైట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుందని ట్రైలర్. 9 నెలల పాప మీద కత్తి పెట్టినప్పుడే దాని తర్వాత మీరు ఎంత వైలెన్స్ చేసినా జస్టిఫైడ్ అంటారు జనాలు. చాలా నరకాలరా చంపాలరా అనే ఇది ఉంటుంది. మీరు అలాంటిది ఏదైనా మీ కళ్ళ ముందు విజువల్ జరిగితే మీరే నరికేస్తారు నాకు తెలుసు మూర్తి గారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ ఇట్ ఈస్ అన్ ఎమోషన్. మనకు వైలెన్స్ అన్నది ఎమోషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వైలెన్స్ చాలా చాలా బాగా పండుతుంది అనడానికి మన గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు ఉన్నారు. నౌ బికాస్ వి అక్రాస్ ఇండియా నౌ వి లుక్ అప్ టు హిమ్. రీజన్ ఇస్ నాట్ బికాస్ ఆయన యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగా తీస్తారని కాదు, దానికి కావాల్సిన బలం, దానికి కావాల్సిన ఒక ఎమోషనల్ సాలిడ్గా పడుతుంది కాబట్టి. సో ఐ థింక్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. శైలేష్ ఆల్సో బిలీవ్స్ ఇన్ దట్. సో ఈ సినిమాలో మీకు ప్రతి ఒక ఏమంటారు ఒక చిన్న పూనకం వస్తుంది ఆ వైలెన్స్ చూస్తున్నప్పుడు. అది రావడానికి కారణం మీరు చూస్తున్న విజువల్లో మీరు చూస్తున్న వైలెన్సో కాదు, అక్కడున్న సిచ్యువేషను, దాని వెనుకున్న ఒక ఎమోషను. సో దట్ ఈస్ హౌ వైలెన్స్ షుడ్ బి ఐ ఫీల్. మీ సినిమాల్లో ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా జెర్సీ మూమెంట్ అనేది మెమరబుల్ మూమెంట్, ఆ ట్రైన్ సీన్. సో దాన్ని మరోసారి అలాంటి సీన్ని మీ ఫ్యాన్స్ కావచ్చు, సినిమా ఫ్యాన్స్ కావచ్చు అందించాలన్న ప్రయత్నమా? ఇందులో ట్రైలర్లో 1-2 షాట్లు పడ్డాయి. ఎలాంటిదండి? అరిచేదా? మీరు భలే కనెక్ట్ అయ్యారు సార్. అసలు మాకు అసలు థాట్ కూడా రాలేదు ఇప్పుడు దాకా. బట్ నో, కాదు సార్, అది వేరే ప్రపంచం, ఇది వేరే ప్రపంచం. లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నాని 100 కోట్ల మార్కెట్ దాటేసిన హీరో, 100 కోట్ల కలెక్షన్ దాటేసిన హీరో. సో ఇప్పుడు టైర్ 1లో చేరిపోయినట్టేనా? టైరా? అది ఎక్కడ ఉంటుంది సార్, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ ఐ నెవర్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్ మూర్తి గారు. జెన్యున్లీ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ అబౌట్ ఐ విల్ నో, అది మీడియా క్రియేటెడ్ సార్. మీరు అదేమి మనకి డిక్షనరీలో ఉన్న వర్డ్ కాదండి అది. ఇట్ జస్ట్ మనం క్రియేట్ చేసుకున్నది. ఇంకా దాన్ని బట్టి మీరు రకరకాల వాటిలో పెడితే దాని గురించి ఇంకా ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్ లైక్ దట్ అండి. సమ్టైమ్స్ ఇట్ ఫీల్స్ వీర్డ్. నన్నే కాదు, అసలు ఎవరినైనా సరే. మీ ఫేవరెట్ యాక్టర్ అంటే ఎవరో చెప్పండి, మీరు ఎవరి సినిమాకి వెళ్ళాలని ఉందో చెప్పండి, ఎవరి సినిమాలు ఎలా ఆడుతున్నాయో చెప్పండి, ఎవరి సినిమాలు తగ్గట్టుగా వాళ్ళ బడ్జెట్స్ కానీ సెటప్ కానీ అన్నీ యాక్టర్స్ అందరూ చేసుకోవాలి. ఈ ఛాంబర్స్గా నా ట్రైన్ లాగా బోగిల్గా సపరేట్ చేసి ఎందుకు కూర్చోబెడుతున్నారో తెలియదు. కానీ బట్ ఐ నెవర్ బిలీవ్ ఇట్ డజంట్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ అనొచ్చలేదు తెలీదు, అసలు చాలా స్టూపిడ్ కాన్సెప్ట్ అండి అది ఎందుకు ఎవరు స్టార్ట్ చేస్తారో తెలియదు. బట్ దాన్ని మనం అందరం పెంచి పోషిస్తున్నాం. ఆపేయాలి. ఆపితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. సినిమా ఇండస్ట్రీ బాగుంటే మీరు బాగుంటారు, నేను బాగుంటాను, అందరం బాగుంటాం. నాని గారు సార్ హాయ్ అండి.
పెద్ద సాహసమే చేశారు మళ్ళా. ఎందుకంటే ఒక సెక్షన్నే అంటే కిడ్స్ని ఫెయింట్ హార్టెడ్ని అసలు రావద్దని డైరెక్ట్గా మీరే చెప్పేస్తున్నారు. అండ్ నేను అడిగే క్వశ్చన్ నాట్ ఫర్ కంపారిజన్ ఇంకోటో కాదు, ఒక ఆడియన్స్కి ఒక రైట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడానికి. ఆబ్వియస్లీ వైలెన్స్ అనేది జస్టిఫైడ్ వైలెన్స్ అన్జస్టిఫైడ్ వైలెన్స్ మేము సినిమా చూసాక తెలుసుకుంటాం. వైలెన్స్ అనేది ఎక్కువే ఉంది. ఒక మీటర్ సెట్ చేయాలంటే ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలంటే ఇప్పుడు యానిమల్ కానీ కిల్ కానీ మార్కో కానీ ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు వైలెన్స్? నథింగ్ టు డూ విత్ అండి. అంటే కంపారిజన్ కాదు, ఏ సినిమాకి ఆ సినిమా అంటే కైండ్ ఆఫ్ అసలు కంపారిజనే కాదు, లేదు. బట్ ద కైండ్ ఆఫ్ బ్లడ్ షెడ్ ఆ మూడు లాగా ఆ 3 సినిమాలు ఐ థింక్ 3 డిఫరెంట్, చాలా ఈ సినిమాకి చాలా దూరంగా ఉండే సినిమాలు. అంటే వాటి గ్రామరే వేరు, దీని గ్రామర్ వేరు. సో నేను ఆ స్కేల్ని ఈ స్కేల్ని పక్క పక్కన పెట్టి అంటే నేను స్పిల్ అయిన బ్లడ్ ఎన్ని లీటర్లు స్పిల్ చేశారు అనే దాని మీద అలాంటి లెక్కలో చెప్తారు. అలా ఏం లేదు కానీ బట్ ఇట్ ఈస్ అ వెరీ, మీకు ట్రైలర్లో చూసినప్పుడైనా మీకు వైలెన్స్ అనిపించవచ్చు, కానీ మీరు సినిమా చూస్తున్నప్పుడు వైలెన్స్ ఏంటి ఇంత ఉంది అసలు మీకు ఆ థాటే రాదు. మీరు జస్ట్ కథతో ఫాలో అవుతారు, మీరు ఆ నరేటివ్తో ఫాలో అవుతారు, నెక్స్ట్ ఏంటి అని చూస్తారు. సో అప్పుడు మీరు ఇలా సపరేట్గా వైలెన్స్ అని సపరేట్ చేసి చూడరు. అది మేబీ ట్రైలర్ కాబట్టి మీరు, లేదంటే మీకు పాత ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఇమీడియట్గా మీకు అన్ని మైండ్లో ఫ్లాష్ అయి ఉండొచ్చు. బట్ ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ హిట్ 3 ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు, ఆ కథనే ఫాలో అవుతారు, నెక్స్ట్ ఏంటి అన్న ఒక క్యూరియాసిటీతోనే సినిమా అంతా చూస్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాని గారు, బేసికలీ మీరు మార్నింగ్ వైజాగ్లో మాట్లాడుతూ అన్నారు కదా, ఎవరైతే యాక్షన్ మూవీస్ నా నుంచి కోరుకుంటున్నారో వాళ్ళు థియేటర్కి రావచ్చు, మిగతా వాళ్ళు కొంచెం దూరం ఉండండి అని. సో మీకు ముఖ్యంగా పిల్లలు, లేడీస్ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వాళ్ళు రాకపోతే కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడదంటారు? అందరి కోసం అన్ని సినిమాలు అందరి కోసం చేయడం మొదలెట్టాను అనుకోండి, అప్పుడు అసలైన కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఐ థింక్ వీ షుడ్ డూ వాట్ వీ జెన్యున్లీ బిలీవ్ ఇన్, అండ్ ఇట్స్ డెఫినెట్లీ పర్టికులర్గా ఇలాంటి కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉన్న సినిమా క్రైమ్ థ్రిల్లర్, ఆబ్వియస్లీ అది జానర్. అది మనకి తెలిసినప్పుడు, అది పిల్లలకు కాదని తెలిసినప్పుడు మనమే ఇప్పుడు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇవ్వబోతున్నారు కాబట్టి నేను పిల్లలు వద్దని చెప్పడం కాదు, అది నా బాధ్యత, నేను చెప్పాలి. నేను తీసుకెళ్ళాను కదా నా కొడుకుని. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ, అండ్ నాకు ఇట్స్ నాట్ అబౌట్ ఎవ్రీ ఫిల్మ్. సో ఇప్పుడు మీరు అన్నట్టే, ఇప్పుడు ఎక్కడైతే ఒక సెక్షన్ ఎక్కడైతే తగ్గుతారో ఇంకొక సెక్షన్ పెరుగుతారు. సో అది ఇంకా డబల్ కూడా అవ్వచ్చు. వీల్ వెరీ సూన్ నో, ఇంకా జస్ట్ 15 రోజులే ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది. అయితే బేసికలీ నాని నుంచి ఒక మంచి లవ్ కావచ్చు, ఎమోషనల్ మూవీస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇంత వైలెన్స్, దాంతోపాటు ది ప్యారడైజ్లో కూడా బూతులు, నాని ఎటుపోతున్నాడు అనే క్వశ్చన్ ఒకటి రైస్ అవుతుంది, దానికి ఏం చెప్తారు? అవ్వదండి, మీకైంది అది అంతే. లేదు, చాలా మంది 10 సంవత్సరాల నుంచి వింటున్నానండి ఇది. ఇప్పుడు దసరా చేసినప్పుడు కానీ ఇంకోటి దసరాలో ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంటుంది, లాస్ట్లో తలలు తెగిపోతాయి అదేనా. అండ్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్. అండ్ సరిపోదాలో చాలా సాలిడ్ వైలెన్స్ ఉంది, వీలో ఉంది, అంటే వాటన్నిటికంటే మించి ఉంది ఇది అంతే. మరి ఎదగాలి కదండి మనిషి, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలిగా. సో ఆల్సో ఇట్స్ నాట్ అబౌట్ దాట్. బేసిక్లీ మీరు అన్నట్టు ఇందాక నాని సినిమా అంటే ఇది ఎక్స్పెక్ట్ చేస్తారన్నారు. నాని సినిమా అంటే మీరు యాక్చువల్లీ నా లాస్ట్ 4-5 years నుంచి చూస్తే నాకు తెలిసి, నేను ఆడియన్స్కి అయితే ఐ ఫీల్ లైక్ స్టే కనెక్టెడ్. నాని ఇంత లాస్ట్ సినిమా లాగానో, నాని ఇంత ముందు చేసిన సినిమాలో కాకుండా కొత్త చేస్తాడని చూస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ నా ఆడియన్స్ నాకు తెలుసు అని నేను నమ్మితే కనుక, అండ్ ఐ థింక్ ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నాను. సో ఐ థింక్ దే విల్ బీ వెరీ హ్యాపీ. సో నాని, శైలేష్ గారు ఒక్క నిమిషం నాని, ఇందులో ఒక పర్టికులర్ సీన్లోని ఆ విస్కీ తాగి స్ట్రక్ చేసే, విస్కీ ఎవరు చెప్పారు మీకు? కలర్ పడుతుంది కదా, ఎదర్ విస్కీ ఆర్ సంథింగ్. సో ఆ స్ట్రక్ చేసే ఎమోషన్ ఉంటుంది కదా, ఐ మీన్ అది ఇది అంటే లైక్ ఆ టైప్లో చేయాలి అని. మా ఎంటైర్ క్లైమాక్స్ పోర్షన్ కి స్టంట్ లీవీ టేకర్ అని ఆయన బాహుబలి చేశారు, విశ్వరూపం చేశారు, చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ చేశారు. ఆయన్ని ఒక 2.5 నెలలు ఇక్కడ మేము కూర్చోబెట్టి తీసుకొచ్చేసి ఆయనతో మొత్తం స్టోరీ బోర్డింగ్లు, ప్లాన్లు, ప్రతిరోజు సాయంత్రం కూడా నేను శైలేష్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ కాపురం చేశారు. సో అవన్నీ కాన్స్టెంట్గా వాళ్ళ డిస్కషన్లో, వాళ్ళ ప్రాసెస్లో ఆల్మోస్ట్ అంటే ఎంత ప్రొఫెషనల్ అంటే లీ అన్నవాడు, మీరు ఇప్పుడు చూస్తున్న యాక్షన్ అంతా మేము షూట్ చేయకముందే ఆ యాక్షన్ అంతా మాకు చాలా ప్రాపర్గా ఎడిట్తో, చిన్న ఒక రఫ్ సీజీతో, తన అసిస్టెంట్స్తో ఎవ్రీ స్మాల్ డీటెయిల్ వాజ్ మెటిక్యులస్లీ ప్లాన్డ్.
అండ్ ఇలాంటి యాక్చువల్లీ మీరు సినిమా చూసినప్పుడు అలాంటి యాక్షన్ ఎపిసోడ్ ఇది ఎంతకాలం తీసుంటారా బాబు అని అనిపిస్తుంది. బట్ బికాస్ ఆఫ్ లీ అండ్ బికాస్ ఆఫ్ వీళ్ళందరికీ ఉన్న సాను సార్ కానీ, శైలేష్ కానీ, లీ కానీ ముగ్గురు బ్రహ్మాండమైన ఒక టీమ్గా తయారయ్యారు. సో వాళ్ళు ముగ్గురు క్రాక్ చేసిన ఇలాంటివి చాలా ఉన్నాయి పర్టికులర్ దట్ ఎపిసోడ్లో. అందులో ఒకటి ట్రైలర్కి వాడాం బేసిక్గా. అంటే